ఏ పెళ్లికి వెళ్ళినా ఏ ఆలయానికి వెళ్ళినా 116 1116లు కట్నం చేస్తుంటారు. 100 రూపాయలు వేయొచ్చు, 1000 రూపాయలు వేయొచ్చు, కానీ ఎవరు అలా వేయరు. ఎంత కష్టమైనా సరే ఆ పైన 16 రూపాయలు తెచ్చుకున్న తర్వాతే కట్నం చదివిస్తుంటారు. అలా ఎందుకు వేస్తున్నారో కొందరికి తెలిసినా అందరికీ తెలియకపోవచ్చు. అలా ఎందుకు వేస్తామో, ఎప్పుడు ఎక్కడ మొదలైందో చెప్పారు ప్రముఖ ప్రవచనకార గరికపాటి నరసింహారావు. ఆ 16కు అసలు రహస్యాన్ని ఆయన చక్కగా వివరించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అలా ఎందుకు మొదలైందో ఆయన మాటలోనే చెప్పే ప్రయత్నం. తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబు పాలించే కాలంలో కరెన్సీ వేరుగా ఉండేది. అదే సమయంలో ఆంధ్రాను బ్రిటిషర్లు పాలించారు కాబట్టి అక్కడ వేరే కరెన్సీ ఉండేది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చి వెళ్ళే కవులకు ఇక్కడి సంస్థానాధిపతులు రూపాయలు 100 రూపాయలు కానుక రూపంలో ఇచ్చేవారట. కరెన్సీ వేరు కాబట్టి అవి అక్కడకు వెళ్ళేసరికి 91 రూపాయలు 92 రూపాయలు అయ్యేవట. ఈ విషయం తెలుసుకున్న నిజాం నవాబులు ఇది కరెక్ట్ కాదు, మనం ఇచ్చే 100 రూపాయలు వారి ఇంటి వరకు వెళ్ళాలి, దానికి మనం ఏం చేయాలి, వారికి ఎంత ఇస్తే ఇంటికి 100 రూపాయలు తీసుకెళ్ళగలుగుతారు అని సహచరులను అడగ్గా, మనం సరిగ్గా 116లు ఇస్తే వాళ్ళు ఏపీకి వెళ్ళిన 100 మిగులుతాయి ప్రభు అని అన్నాడు. దీంతో వారికి అప్పటి నుంచి నిజాం ప్రభు 116లు ఇవ్వడం స్టార్ట్ చేశారట. అందుకే తెలంగాణ ప్రాంతం వారికి ఏదైనా పెళ్లికి వెళ్ళినా ఆలయానికి వెళ్ళినా 116లు 10,116లు 1,116లు ఇవ్వడం అలవాటుగా మారిందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం గరికపాటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.